గత 2 సంవత్సరాలుగా ఈ రైతు గారికి మనము మన మహాలక్ష్మి 33 అనేది సీడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సీడ్ అనేది జర్మినేషన్ ఏ విధంగా ఉన్నది, అలాగే దిగుబడి అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది, అలాగే రైతు యొక్క మాటలు మనం అయితే కనుక్కుందామండి. ఈ రోజు రైతు అయితే మార్కెట్ కి తీసుకురావడం జరిగింది, ధర కూడా ఏ విధంగా పడిందో కనుక్కుందాం. అన్న మీ పేరు చెప్పండి అన్న. నా పేరు మాళవతి వెంకన్న. మీ ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న? ఎకరన్నర సాగు చేశారు. అయితే మొదటి కటింగ్ చేసిరా? ఇదే ఫస్ట్ టైం అన్న? ఇదే ఫస్ట్ ఇక. అయితే ఎన్ని బస్సాలు తీసుకొచ్చారన్న ఈ రోజు? 42 బస్సాలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ విత్తనాన్ని ఎంచుకున్నారు కదన్న, మనకు దిగుబడి గానీ గ్రోత్ గానీ మనకు గనుపులు అనేది దగ్గర రావడం కానీ ఏ విధంగా ఉన్నదన్న మీ మాటలో చెప్పండి ఒకసారి. ఈ సీడ్ వేసుకున్నా అండి, నేను గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. పర్లేదు, సీడ్ వేసుకోవచ్చు అండి. ఎదుగుదల అంతే ఉంది, కాయ సైజు బారు. నల్లిని ఏమైనా తట్టుకుంటుందన్న? నల్లిని గానీ బొబ్బెర వైరస్ ని గానీ? బొబ్బెర వైరస్ అలాంటిది ఏం లేదు, నల్లి కూడా తట్టుకునే శక్తి ఉంది దీనికి. దిగుబడిని ఇస్తుందండి. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల్ దిగుబడి వస్తుంది. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల్ దిగుబడి అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఈజీగా సింపుల్ గా అయితే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీకు కాయలు షాంపిల్ కాయలు అనేది చూపిస్తానండి. దగ్గర మనకు 5 ఇంచుల నుంచి 5.5 వరకు కాయ సైజు ఉంది, కలర్ ఉంది. లోపల మనం చూసుకున్న గింజలు కూడా బాగానే ఉండడం జరుగుతుంది. అంటే మంచి కలర్ సైజు కనుక వచ్చినట్లయితే కాయ తూకం అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. తూకం వస్తేనే రైతుకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాలు తీసుకునేటప్పుడు గమనించి మంచి విత్తనాన్ని ఎంచుకోవాలని మనమైతే కోరుకుంటున్నాం.